ప్రియురాలి జల్సాలను తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కిలా వరంగల్ కోటకు చెందినటువంటి జయంత్ హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఎం చదువుతున్నాడు. ఈ క్రమంలో జయంత్కు యువతి పరిచయం కావడంతో ఆమెతో జల్సాస్ చేసేందుకు డబ్బులు కరువు కావడంతో ఏకంగా సొంత ఇంటికే కన్నం వేసి 16 తులాల బంగారం ఎత్తి ఇంట్లో బంగారం పోయిందని గమనించినటువంటి జయంత్ తండ్రి రామకృష్ణ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామకృష్ణ కొడుకు జయంత్ దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించి 24 గంటలు తిరగక ముందే జయంత్ని అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించినటువంటి పోలీసులను వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ అభినందించారు. వరంగల్ వెస్ట్ కోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు 16 తులాల బంగారము దొంగలు ఎత్తుకపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్నటి రోజు 8వ తారీఖున రామకృష్ణ వైఫ్ పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు. మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరోలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు. వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ పైన నిన్న మా మున్సిపల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రూజ్ టీమ్, సిసిఎస్ అందరినీ కూడా పిలవడం జరిగింది. సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్ ఇతను హన్మకొండలో చైతన్య కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి 11 తులాల బంగారము మరి దొంగతనం తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం, ఇంటాక్ట్ బంగారాన్ని, అదేవిధంగా ఒక సెల్ ఫోను, ఒక బైక్ను రికవర్ చేయడం జరిగింది. సో మాకు కేసు నమోదైన 24 గంటల్లోపే మరి ఇంత పెద్ద అఫెన్స్ను డిటెక్టివ్ చేసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐలకు, మా క్రైమ్ టీం అందరికీ నేను అభినందిస్తున్నాను. సో అతన్ని ఈ నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. మెసేజ్ ఏంటంటే ఈ మధ్య పిల్లలు రకరకాల చెడు అలవాట్లకు లోన్ అవుతూ మరి మద్యానికి బానిస అవ్వడం కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాకు బానిస అవ్వడం కావచ్చు, లేకుంటే గర్ల్ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి మరి రకరకాల నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇతను కూడా ఈ జయంత్ మరి బీబీఏ చదువుతున్నటువంటి అబ్బాయి తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడము, ఆ గర్ల్ ఫ్రెండ్తో తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకపోయి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే మరి ఈ కేసు నమోదు చేయడము, అతన్ని అరెస్ట్ చేయడము, అతని దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది.